శ్రీవారు, పాలు తీసుకోండి. నిలవిని, ఖాళీగా కూర్చునే బావతో పని చేయించడం బాగానే ఉంది, కానీ దాని వెనక ఎగ్జాక్ట్ గా ఉన్న నీ ప్లానింగ్ ఏంటి? నువ్వు బావకి పని చెప్పినందుకు వాళ్ళు తెగ అవమానంగా ఫీల్ అవుతున్నారు. కొన్ని అద్భుతాలు అవమానాల నుంచే పుట్టుకొస్తాయి తారక్ సార్. ఓకే, ఒప్పుకుంటాను నువ్వు చేసే ప్రతి పనికి గొప్ప టార్గెట్ ఏదో ఉంటుందని. కానీ బాధ్యతలు తీసుకోగానే మొదటి రోజే 2 నిర్ణయాలు తీసుకున్నావు. నీ డేరింగ్ చూస్తూ ఉంటే నాకు భలే ముచ్చటేస్తుంది. తీసుకున్నవేవి పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు తారక్ సార్, కాకపోతే ఇంటికి పనికొచ్చే నిర్ణయాలే. ఎందుకంటే ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఆడపడుచు జీవితం కూడా బాగుండాలి కదా. అయినా అక్క జీవితానికి ఏమైంది? ఇక్కడ సంతోషంగానే ఉంటుంది కదా. సంతోషంగానే ఉన్నారు, కానీ సంసారంలో లేరు. మీరే ఆలోచించండి, భర్తకి ఏ పని పాట లేకపోతే భార్యకి ఆ భర్త మీద గౌరవం ఉండదు. ఈ ఇంట్లో జరుగుతున్నది కూడా అంతే. కోటి అయ్యగారు ఒక ఆట బొమ్మలా ఉన్నారు తప్ప ఒక బాధ్యత గల భర్తలా లేరు. అలాంటి భర్తని కాంచనమ్మ గారే కాదు, ఏ ఆడది గౌరవించదు. నువ్వు చెప్పింది యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇలా సరుకులు కొనడానికి బయటికి వెళ్ళినంత మాత్రాన భర్త మీద అక్కకి గౌరవం పుట్టుకొస్తుందా? నా ఉద్దేశం అది కాదు తారక్ సార్. సరుకులు తీసుకురమ్మని పంపించగానే అందరూ ఎంత చిన్న చూపుతో చూశారో మీకు అర్థమైంది కదా. కోటి అయ్యగారు మార్కెట్లోకి వెళ్తే అక్కడ జరిగేది కూడా అదే, అక్కడ ఎదుర్కొనేది కూడా ఆ చిన్న చూపే. ఒక్కసారి చిన్న చూపు ఎదుర్కోవడం మొదలు పెడితే పెద్దగా ఆలోచించడం మొదలు పెడతారు. తమ దారి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చూపు చూసే జనాల్ని దాటి వాళ్ల కళ్ళకి మర్యాద కనిపించాలని ఆశపడతారు. కోటి అయ్యగారు మునుముందు ఎదుర్కొనే పరిస్థితులే ఆయన్ని గొప్పగా మారుస్తాయి తారక్ సార్. ఓసే నా పెళ్ళామా, డాడ్ నీకు ఇంత పెద్ద బాధ్యత ఇస్తూ ఉంటే నిన్ను ఈ ఇంటి కోడలిగా ప్రమోట్ చేయడానికి అనుకున్నాను, కానీ నీ టాలెంట్కి తగిన గుర్తింపిస్తున్నారనుకోలేదు. ఎరగదీస్తున్నావు అంతే. కాకపోతే బావని ఉద్ధరించడానికి వాళ్ళకి నువ్వు విలన్ అవుతున్నావు. ఏదేమైనా నువ్వు గ్రేట్ శ్రీమతి. గుడ్ మార్నింగ్ సార్. రా మోహన్, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటి మోహన్ గారు ఇలా వచ్చారు? ఏమీ లేదు సార్, కాదాంబరి మేడం బోర్డు మీటింగ్ అజెండా ఫిక్స్ చేయాలి కదా, అందుకే వచ్చాను సార్. అయితే అత్తయ్య గారు ఉండాలి కదా. అవునండి, ఇప్పుడే అత్తయ్య గారిని పిలుచుకొస్తాను. మీకు గుడ్ న్యూస్ సార్, మీరు అప్లై చేసిన క్లే కిచెన్ కాన్సెప్ట్ ఓకే అయింది. ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి అప్రూవల్ కూడా వచ్చింది. నిజంగానా? ఒక్క నిమిషం ఉండు, చెక్ చేస్తాను. డాడీ, మేనేజర్ చెప్పింది నిజమే. మన క్లే కిచెన్ కాన్సెప్ట్ కి అప్రూవల్ వచ్చేసింది. చూడండి, చాలా హ్యాపీగా ఉందిరా. నిలవని 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 ఏమైంది శ్రీవారు? నిలవని, నీ ఐడియాకి అప్రూవల్ వచ్చేసింది. ఇంకా క్లే కిచెన్ కి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ చేసేయచ్చు. వదినా, కంగ్రాచులేషన్స్. నువ్వు రోజు రోజుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. చాలా థ్యాంక్స్ నిమిషమ్మా. నిలవని చూడు మేడం, బోర్డు మీటింగ్ అజెండా ఫిక్స్ చేయాలి. దానికంటే ముందు ఈ ఫైల్ మీద సంతకం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ కూడా తీసుకొచ్చాను మేడం, దాని మీద కూడా సంతకం చేయాలి. కొత్త ప్రాజెక్టా? ఏంటది? డాడీ, మా ఆవిడ ఇన్నోవేటివ్ ఐడియా అయిన క్లే కిచెన్ గురించి మీ ఆవిడ గారు మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి గుర్తు చేయండి. మన కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్లే కుక్కర్ ఎంత సక్సెస్ అయ్యిందో, రేపు క్లే కిచెన్ కూడా అంతే సక్సెస్ అవ్వబోతుందని ఆవిడ గారికి మీరే బుర్రకెక్కేలా చెప్పండి. సక్సెస్ అవ్వడానికి అసలు ఆ క్లే కిచెన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవితే కదా.
అప్రూవల్ వచ్చేసింది కదా కాదంబరి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి కదా. అసలు మీ అందరికీ బుర్రలు పనిచేస్తున్నాయా? కాలం ఇంత ఫాస్ట్గా పరిగెడుతోంది, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఈ సమయంలో మీరు మట్టితో తయారు చేసిన పాత్రలతో క్లే కిచెన్ అంటూ ముందుకొస్తే మీ మాట ఎవడు వింటాడు? అసలు ఈ కాన్సెప్టే ఒక రాంగ్ కాన్సెప్ట్. దానికి అప్రూవల్ ఎవడిచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి బోర్డ్ మీటింగ్ పెడితే మీటింగ్ క్యాన్సిల్ చేయండి. ఇక మీరు వెళ్ళండి. మోహన్ గారు ఆగండి. వాట్ ఈస్ దిస్ డాడ్? అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా అల్లాటప్ప చదువులు చదివిన వాళ్ళు అనుకుంటుందా మీ ఆవిడ? ఎంతో అనుభవం ఉన్న ఎన్నో బిజినెస్లు చూసిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చి అప్రూవల్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? నీలవేణి ఐడియా అయినా ఈ క్లే కిచెన్ ముందు ముందు ఒక వెలుగు వెలగబోతుందని అర్థం. ముందు ముందు ఒక చరిత్ర సృష్టించబోతుందని దాని అర్థం. ఇక్కడొక స్టూపిడ్ ఆలోచన పట్టుకుని అదేదో సూపర్ ఇన్నోవేషన్ అన్నట్టు తెగ మురిసిపోతున్నారు. ఈ స్టూపిడ్ ఐడియాకి ఆఫీసర్స్ నుంచి అప్రూవల్ దొరికినా నా నుంచి మాత్రం దొరకదు. అసలు ఈ ప్రొడక్షనే స్టార్ట్ అవ్వదు. మట్టితో పాత్రలంట, మట్టితో కిచెన్ అంట. మట్టి అని అంత తక్కువ చేసి మాట్లాడుతుందేంటి డాడ్ మీ ఆవిడ? మట్టిలోనే మన బతుకు, మన మనుగడ అన్నీ ఉన్నాయి. మన పాత తరం యొక్క గొప్పతనం ఆ క్లే కిచెన్లోనే ఉంది. అది ఈవిడ గారు గుర్తించడం లేదు. అంతగా గుర్తిస్తే మీ నీలవేణి సంపాదించిన డబ్బులతో ఒక సొంత కంపెనీ పెట్టుకుని దానిలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు వద్దంటే ఏంటి డాడ్ దాని అర్థం? కాదంబరి, వాట్ ఈస్ దిస్? వీళ్ళెంతో కష్టపడి ఒక ఐడియా తయారు చేసి అప్రూవల్ తెచ్చుకుంటే నువ్వేంటి ఇప్పుడు వద్దంటావు? చెప్పాను కదా, సొంత కంపెనీ పెట్టుకుని అందులో మొదలు పెట్టుకోమనండి. సరే అయితే కేటీ కంపెనీ మీదుగా ఈ క్లే కిచెన్ బయటకొచ్చే అవకాశం లేకపోతే నీలవేణి పేరు మీద ఒక కొత్త కంపెనీ మొదలవుతుంది. చిలికి చిలికి గాలివాన్ అయినట్టు వీళ్ళ తగాదాలో ఓ కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. నువ్వన్నది నిజమే బావా. నా భార్య పేరుతో ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను. మేనేజర్ గారు, కొత్త కంపెనీకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని మీరు చూసుకోండి. ఓకే సార్. నిలవేణి, నీ ఐడియా ఎంత గొప్పదో అర్థం చేసుకోలేని వాళ్లతో మనం వాదించిన వ్యర్థమే. పద.